హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో యా, ఈరోజు ప్యాకింగ్ చేయాలి. నాకు చాలా చాలా స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే నేను నా బర్త్డే కోసం ఇంటికి వెళ్ళబోతున్నా. ఎక్కడికో కాదు, ఇంటికే వెళ్ళబోతున్నా, మమ్మీ వాళ్ళ ఇంటికి. యాక్చువల్లీ నిన్న బర్త్డే బిఫోర్ మ్యారేజే, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇంటి దగ్గర అసలు సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకనే అనిపించింది ఈసారి వెళ్దాము అని చెప్పి. సో మమ్మీ వాళ్ళు కూడా ఖచ్చితంగా రండి 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 అని చాలా రోజుల నుంచి అంటున్నారు. ఇంకా సరే అక్కడే సెలబ్రేట్ చేసుకుందాము ఇంకా అన్నట్టు ఈసారి బర్త్డేకి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఈ వ్లాగ్స్ అన్ని కొంచెం డిలేగానే వస్తాయి. అక్కడ నెట్ అది కరెక్ట్గా ఉండదు. తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అత్తయ్య వాళ్ళ దగ్గర అయితే అసలు సెట్ కాదు. అండ్ టైం కూడా ఎక్కువ ఉండదు. నేను కూడా చాలా రోజుల తర్వాత వెళ్తున్నా. సమ్మర్ అంతా అసలు ఎక్కడికి వెళ్ళలేదు. కావాలంటే మీరే రండి అని చెప్పి వాళ్ళే రమ్మన్నాను. ఇంక అందుకే చాలా రోజుల తర్వాత మేము వెళ్తున్నాము. ఇంకా బర్త్డే కూడా ఉంది కాబట్టి మంచిగా కొంచెం టైం స్పెండ్ చేద్దాము. ఇంకా వీడియోలు ఎడిటింగ్లు అంటూ కూర్చోవడం ఇదంతా కాకుండా కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో కుదిరినంత వరకు పోస్ట్ చేస్తూ ఉంటా, కనిపిస్తూ ఉంటా, కానీ కొంచెం డిలే వస్తాయి వ్లాగ్స్ అయితే, ఏమనుకోకండి. బట్ డెఫినెట్గా మంచిగా ఎంటర్టైన్ చేస్తా. సో యా, ప్రస్తుతానికైతే ప్యాకింగ్ ఉంది, చాలా ప్యాకింగ్ ఉంది. ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళకి ఇంకా మా మావయ్య వాళ్ళకి అందరికీ కొంచెం చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకున్నాను. నేను చాలా మా ఇంటికి అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 year అయిపోతుంది, నియర్గా. ఇంకా వాళ్ళే వచ్చారు కదా మధ్యలో, ఇంకా వెళ్ళలేదు. సో కుదరలేదు ఇంకా అలా ఏదో ఒక పనిలో. ఆయనకి ఆఫీస్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. సో అందుకని ఈసారి కొంచెం లీవ్ పెట్టుకుని ప్రశాంతంగా వెళ్దాం అన్నట్టు ఈసారి అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ మా మావయ్య వాళ్ళ అమ్మాయికి టౌన్ ఫస్ట్ వచ్చింది. సో అప్పటి నుంచి ఇంటర్మీడియట్ అనమాట, టౌన్ ఫస్ట్. సో అప్పటి నుంచి వెళ్దాము అసలు కంగ్రాచులేట్ చేయడం ఫోన్లోనే తప్ప డైరెక్ట్ వెళ్ళలేదు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ కదా, కొంచెం మంచిగా యూస్ఫుల్గా ఏదైనా గిఫ్ట్ ఇద్దాము అన్నట్టు తన కోసం తీసుకున్నాను ఫస్ట్. అలా మమ్మీ బర్త్డే నెక్స్ట్ వీక్ అనమాట. నా బర్త్డే అయిన 1 weekకి మమ్మీ బర్త్డే, మమ్మీకి కూడా ఏదైనా గిఫ్ట్ ఇద్దాము అన్నట్టు అనుకున్నా. ఇంకా అలా ఇంకా అందరికీ చిన్న చిన్న గిఫ్ట్లు లాగా తీసేసుకున్నాను అనమాట. ఒక్కరికి ఇచ్చి ఒక్కరికి ఇవ్వకుండా ఉండడం ఎందుకని. సో అవన్నీ ప్యాక్ చేద్దాం అనుకున్నా. బయటకు తీసుకెళ్ళి ప్యాక్ చేయించేయచ్చు, బట్ ఇప్పుడు అంత టైం లేదు, దగ్గరలో ఏవి షాప్స్ లేవు అలా ప్యాక్ చేసే షాప్స్. సో కాబట్టి ఇంకా అలాగో గిఫ్ట్ ర్యాపింగ్ షీట్స్ అవి ఉన్నాయి. నాకు వచ్చినట్టు నేనే ర్యాప్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అవి చాలా టైం టేకింగ్గా అవన్నీ చెయ్యాలి ఇప్పుడు మనం. సో ఫస్ట్ అయితే కొంచెం స్నానం చేసి వచ్చేసిన తర్వాత చేద్దాంలే అనుకుంటున్నాను. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను. సో కొంచెం ఫేస్ ప్యాక్ పెట్టేసుకుని స్నానం చేసేసి దాని తర్వాత ప్యాక్ చేసేద్దాం. గిఫ్ట్స్ అయితే నేను టోటల్గా అన్నీ చూపించను, బట్ అంటే వాళ్ళకి ఇచ్చే టైం మళ్ళీ వీడియో వచ్చేసింది అనుకోండి, చూసేస్తారు కదా ముందే, అందుకని గిఫ్ట్స్ అయితే అన్నీ చూపించను. బట్ ప్యాకింగ్ అయితే చేసేద్దాము. సో ఈసారి వ్లాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి ఎంటర్టైనింగ్గానే పెడతా, కాకపోతే కొంచెం లేట్ అయితే పక్కా అవుతుంది. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సిగ్నల్స్ అవి కూడా సరిగ్గా ఉండవు అనమాట. మేము కూడా కావాలనే బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగా వెళ్తున్నాము. కొంచెం బ్రేక్ దొరకాలి మైండ్కి. ఎప్పుడు చూసినా పని ఇక్కడ ఉంటే ఏదో ఒక స్ట్రెస్ అలా అయిపోతుంది. అందుకే కొంచెం ఫ్యామిలీ టైం కావాలన్నట్టు వెళ్తున్నాం మెయిన్గా. సో ప్రస్తుతానికైతే మనం ఇది వాడుతున్నాం ఇప్పుడు. ప్రస్తుతానికి ఫేస్ ప్యాక్ చేసేసుకుంటా. ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ది డీటాన్ గ్లో ఫేస్ మాస్క్ అనమాట, ఉప్టన్. ఇది చాలా డీటాన్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను జిమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసేస్తూ ఉంటాను. ఫేస్ వాష్ చేసేసుకుని జస్ట్ వాటర్తో ఫేస్ ప్యాక్ వేసేస్తాను అనమాట. ఇలా వేసేయడం వల్ల నాకు స్నానం చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎందుకంటే జిమ్లో మనకి స్వెట్ పట్టేస్తుంది కదా. సో ఆ స్వెట్కి స్కిన్ మీద పింపుల్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందుకని కొంచెం కేర్ అనమాట, ఎక్కువ కేర్. మళ్ళీ ఎలాగో నేను కొన్ని డేస్ వరకు జిమ్కి వెళ్ళడానికి ఉండదు, అందుకే ఇవాళ బిజీగా ఉన్నా సరే జిమ్కి వెళ్ళి వచ్చేసాను ఫస్ట్. సో ఇలా ఉంటుంది మాస్క్. ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను, చాలా బాగుంది. ఇందులో నేను ఉప్టన్ పౌడర్ వాడాను అనమాట, గుడ్ వైబ్స్ది ఉప్టన్ పౌడర్ వాడాను. సో చాలా బాగుంది. అది ఆల్రెడీ పౌడర్ డబ్బా అయిపోయింది నా దగ్గర. జస్ట్ వాటర్ కానీ పెరుగు కానీ అలా వేసేసుకుని అప్లై చేసేస్తూ ఉండేదాన్ని. సో ఈసారి మాస్క్ చూసాను, సరే మాస్క్ ట్రై చేద్దాంలే, ఇప్పుడు పౌడర్ ఆల్రెడీ యూజ్ చేశాను కదా అని తీసుకున్నా. 2 times యూజ్ చేశాను అనుకుంటా ఇప్పటి వరకు. చాలా మంచిగా ఉంది. ట్యాన్ ఇన్స్టెంట్గా బాగా తగ్గుతుంది అనమాట. ఇదిగోండి ఇదనమాట. సో ఇది కూడా ఉప్టన్దే, అందుకనే ట్రై చేద్దాము. ఉప్టన్ పౌడర్ వాడాం కదా, డైరెక్ట్ మాస్క్ ఇంకేమీ
ఏమీ వేసుకుని అప్లై చేయక్కల డైరెక్ట్ మాస్క్లా వేసేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. అండ్ ఈ గుడ్ వైబ్స్వి సెప్టెంబర్ 1 రోజు బై 1 get 1 ఆఫర్ నడుస్తుందండి. సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఏమైనా, నాకైతే చాలా ఫేవరెట్స్ ఉన్నాయి గుడ్ వైబ్స్, ఆల్రెడీ చాలాసార్లు చూపించాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్ దీని లింక్ అయితే ఇస్తా. మీరు ఒకసారి పర్పుల్లో దొరుకుతుంది ఇది, పర్పుల్ యాప్లో. సో మీరు కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సో ప్రస్తుతానికి అయితే కొంచెం ఆరిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, చూపిస్తాను. డిఫరెన్స్ తెలియాలి కదా, లేదంటే డైరెక్ట్ స్నానం చేసేసి వచ్చేసేదాన్ని. బట్ డిఫరెన్స్ తెలియాలి కాబట్టి మీకు ఫేస్ వాష్ చేసుకుని చూపిస్తాను, ఓకేనా? చూసారు కదా, ఫ్రెష్గా అనిపిస్తుంది స్కిన్, ఇన్స్టెంట్గా తెలుస్తుంది డిఫరెన్స్ అయితే. ఎస్పెషల్లీ జిమ్ నుంచి వచ్చారంటే మొత్తం ఫుల్ స్వెట్ అయిపోయి డర్టీగా అనిపిస్తుంది కదా. సో అందుకనే వెంటనే జస్ట్ ఒక 10-15 minutes ఉంచేసి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను డైరెక్ట్. నేను ఇంకా మీకు చూపించాలని చెప్పి ఇప్పుడు వాష్ చేసుకుని చూపించాను. సో సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఉంటుంది, పర్చేస్ చేసుకోండి. బై 1 get 1 కూడా నడుస్తుంది కాబట్టి. సో మళ్ళీ కలుస్తాను. మేము మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత మనం అన్ని ప్యాక్ చేసేద్దాం. బోల్ కబుర్లు చెప్పాలి మీకు, చెప్తాను పదండి. సో ప్యాక్ చేద్దాం. నాకు కూడా అంత తెలీదు, చూడాలి వీడియో ఏదైనా చూస్తూ ప్యాక్ చేస్తాను. సో దట్ నాకు తెలుస్తుంది ఒకటి తర్వాత ఒకటి చేసినప్పుడు. అండ్ ఇంకొకటి, ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్న అమెజాన్లో బర్త్డే కోసం అని చెప్పి. యాక్చువల్లీ బర్త్డే కోసం తీసుకున్నాను, డ్రెస్ కోసం. బట్ ఇవి అయితే కొంచెం డార్క్ అయిపోయాయి, అంత మ్యాచ్ కావు. కాకపోతే నాకు ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి, అందుకనే నేను ఉంచేసుకుంటున్నా. పర్పుల్ అనమాట. సో పర్పుల్లో ఇప్పుడు శారీస్ అవి ఉన్నాయి కదా, అలాగో అందుకే ఉంచేసుకుంటున్నా. డార్క్ పర్పుల్ వచ్చింది ఇది. నా డ్రెస్ వచ్చి పర్పుల్ కాదు, బట్ నాకు ఫోటోలో లైట్ అనిపించింది. ఇంకా నాది లైట్ పర్పుల్ అనమాట నా బర్త్డే డ్రెస్. సో లైట్ షేడ్ వస్తుంది. సో ఇది కొంచెం డార్క్ అయిపోయింది, కానీ శారీస్కి ఇది బాగుంటుందిలే అన్నట్టు తీసుకున్నాను. నచ్చాయా మీకు? ఇప్పుడే వచ్చాయి, జస్ట్ ఇప్పుడే అన్నీ ఓపెన్ చేసి ఇక్కడ కొంచెం ఖాళీ చేశాను, ఎందుకంటే ఇది అంత గందరగోళంగా ఉందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ మీకు బాగా చూడడానికి అని చెప్పి ఖాళీ చేసా. అండ్ ఇది కూడా హ్యాండ్ బ్యాగ్, బుజ్జి హ్యాండ్ బ్యాగ్ కూడా అమెజాన్లో తీసుకున్నా. చాలా క్యూట్ ఉంది, కానీ అమెజాన్లో చూస్తే ఇది డార్క్ పింక్లా అనిపించింది. వచ్చాక ఇది కొంచెం ఆరెంజ్ పీచ్ షేడ్ వచ్చింది. బట్ నాకు చాలా నచ్చింది తెలుసా. చూడండి, ఏం పడతాయంటే ఏం పట్టవు దీంట్లో, ఫోన్ కూడా పట్టదు ఆఖరికి. జస్ట్ ఏమైనా చేంజ్ ఉంటే అలా వేసుకోవడానికి. అండ్ ఇది స్లింగ్ బ్యాగ్లా వాడుకోవచ్చు, ఇలా ఉంటుంది అనమాట బ్యాగ్లా. ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా, అందుకే తీసుకున్నాను. అమెజాన్లో చూస్తూ ఉంటే నచ్చింది నాకు. ఇంత చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే ఇదే నాకు ఫస్ట్ టైం. చాలా చిన్నగా ఉంది అసలు. జస్ట్ అలా చేంజ్ ఏమైనా డబ్బుల వరకు ఏదో వ్యాలెట్ లాగా తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఏమంటారు, స్లింగ్ బ్యాగ్లా వాడచ్చు, లేదంటే ఇలాగే వాడేయచ్చు. యాక్చువల్లీ ఇంకా చూసిన వెంటనే ఇంత చిన్నగా అనిపించి చాకీకి బాగుంది అన్న, బట్ చాకీ వేసుకోదు కదా, అందుకే నేనే వేసుకుంటాను. సో బాగుంది. మీకు చిన్న బ్యాగ్స్ ఇష్టం ఉంటే ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి చిన్న బ్యాగ్స్, ఇలా సైడ్కి వేసేసుకోవచ్చు. మీరు చేంజ్ ఏమైనా ఉంటే అలా పెట్టేసుకోవచ్చు. అలా సెక్యూర్డ్గానే ఉంది. సో తీసుకుంటా అంటే తీసుకోండి. దీన్ని కూడా లింక్ ఇస్తాను మీకు కింద. ఈ రెండు వచ్చాయి ప్రస్తుతానికి, ఇంకా ఆర్డర్ చేశాను బర్త్డేకి సంబంధించినవి. బట్ ఇదిగోండి అవుట్ఫిట్స్ కూడా వచ్చాయి. ఇవి యాక్చువల్లీ హాల్ వీడియో లాగా చేస్తా మీకు, అంటే వేసుకొని చూపించాలి కదా, హాల్ వీడియోలో చేస్తా. రక్షాబంధన్ కోసం బాగుంటాయి అన్నట్టు అలాంటి టైప్లో ఆర్డర్ చేశాను, వాటికి సంబంధించినవి. ఒకళ్ళు అడిగారు అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. బర్త్డేకి శారీ కూడా ఉందన్నమాట. సో శారీ కోసం తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఆల్మోస్ట్ అవుట్ఫిట్స్ రెడీ అయిపోయాయి, నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ప్యాక్ చేయాలన్నమాట. కొంచెం ఏమంటారు, కంప్లీట్గా సాటిస్ఫైడ్గా లేను, అందుకని మళ్ళీ నేను అవుట్ఫిట్ మళ్ళీ అంటే కొంచెం ఫిట్టింగ్ అది సెట్ కాలేదని చెప్పి మళ్ళీ పంపించాను ఫిట్టింగ్కి. సో వస్తే ప్యాక్ చేసేస్తా. ఇవ్వండి ఇయర్ రింగ్స్, ఈ కలరే అనమాట నా శారీ, అందుకని ఈ కలర్ తీసుకున్నా. ఆ రోజు చూద్దరు కానీ అవుట్ఫిట్స్ ముందే చూపించేస్తే ఎగ్జైటెడ్గా ఉంటుంది కదా, తర్వాత చూపిస్తాను బర్త్డే రోజు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్యాకింగ్ చేద్దాం మనం. ఫస్ట్ ఇది ప్యాక్ చేద్దాం, కొంచెం షేప్ కరెక్ట్గా ఉంది కాబట్టి ప్యాక్ చేస్తే ఈజీగా వస్తుందేమో చూద్దాం. సో నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను, ఇంటికి వెళ్తున్నానని ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను చెప్పాలంటే. బర్త్డేకి ఇంటికి వెళ్ళడం ఇంకా స్పెషల్గా అనిపించింది ఎందుకో నాకు పర్సనల్గా. అండ్ నేనైతే గిఫ్ట్ ర్యాపింగ్ ఇక్కడ స్టార్ట్ చేశాను. గిఫ్ట్ ర్యాపింగ్ ఎందుకు లేక, ఇంట్లోనే కదా ఇచ్చేయచ్చు కదా డైరెక్ట్ అనుకుంటున్నారేమో. నాకైతే గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఇష్టం. పర్సనలీ నేను ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి నేను ఆనందపడుతూ ఉంటాను. నాకు తీసుకోవడం కంటే ఇవ్వడం అంటే చాలా ఇష్టం, గిఫ్ట్స్ ఎస్పెషల్లీ. సో కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేవి, చిన్నవైనా యూస్ఫుల్ అయ్యేవి ఇద్దామన్నట్టు తీసుకున్నాను. సో అలా గిఫ్ట్ ర్యాప్ చేసి ఇచ్చాను అనుకోండి, ఓపెన్ చేసే వరకు వాళ్ళకి ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది కదా, అందుకని గిఫ్ట్ ర్యాపింగ్ చేస్తున్నాయి ఇక్కడ కష్టపడి.
సో తెలియకుండానే నాకు 3 hours పట్టింది అన్నీ ప్యాక్ చేసేసరికి. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే నెయిల్స్కి వెళ్తున్నా. నేను నెయిల్స్ చేయించి 3-4 months అయిపోయింది. ఇది వరకు నాకు యాక్చువల్లీ థమ్ ఫింగర్ మంచిగా ఉండదన్నమాట. సో వీడియోస్లో అది మీకు కొంచెం చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుందేమో అని చెప్పి నేను నెయిల్స్ ఎక్కువ చేయిస్తూ ఉండేదాన్ని. నా ఒరిజినల్ నెయిల్స్ కొంచెం బాగానే ఉంటాయి. ఓన్లీ ఆ థమ్ ఫింగర్ ఒక్కటే నాకు ప్రాబ్లం. చాలా ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నాను థమ్ ఫింగర్కి, కానీ నాకు ఇదేది సెట్ కాలేదు. సో ఇంకప్పుడప్పుడు చేద్దాము. ఆల్రెడీ నా ఒరిజినల్ నెయిల్స్ పాడైపోయాయి అనమాట. ఈ ఫేక్ నెయిల్స్ చేయించడం వల్ల ఒరిజినల్ నెయిల్స్ చాలా పాడైపోయాయి. బట్ తప్పట్లేదు, ఇంకా థమ్ ఫింగర్ వల్ల ఇంకా ఆక్వర్డ్గా కనిపిస్తుంది అన్నట్టు చేయించడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ నెయిల్స్ విరిగిపోవడం స్టార్ట్ అవుతున్నాయి, అందుకని ఇంకా చేయించాల్సి వస్తుంది. అయినా సరే ఈసారి గ్యాప్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఊపిరి ఆడనిస్తే మన ఒరిజినల్ నెయిల్స్కి కూడా కొంచెం బాగుంటుంది అన్నట్టు. ఇదిగోండి నా ఒరిజినల్ నెయిల్స్ అన్నీ కట్ చేసేసారు. యాక్చువల్లీ చిన్న చిన్న నెయిల్స్ వచ్చాయి, కట్ చేసేసారు ఇంకా. సో నా థమ్ ఫింగర్ చూసారు కదా, దీనివల్లే అనమాట. నేను ట్రీట్మెంట్స్ కూడా చాలా తీసుకున్నా. మీలో ఎవరికైనా వాటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుని అది తగ్గుంటే నాకు డెఫినెట్గా సజెస్ట్ చేయండి. ట్రీట్మెంట్స్ కంటే కూడా నేను ట్యాబ్లెట్స్ కానీ లిక్విడ్ ఏదో అలా చాలా వాడాను, నాకు ఏది రిజల్ట్ రాలేదు. అప్పటికప్పుడు ఏదో కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇవిగోండి ఇలా చేయించాయి ఈసారి నా బర్త్డే నెయిల్స్. ఎలా ఉన్నాయి చెప్పండి, సింపుల్గా ఉంటాయి అన్నట్టుగా ఇలా చేయించాను. ఆ కలర్ ఈ కలర్ అని చాలాసేపు అనుకున్నాను, కానీ నాకు ఎందుకు ఇదైతే కొంచెం అన్నిటికీ సెట్ అయిపోద్దులే అన్నట్టు ఇలా ప్రిఫర్ చేశాను అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంటికి అయితే వచ్చేసాను నెయిల్స్ చేయించుకున్న తర్వాత. అండ్ ఇది శారీ ట్రై చేశాను అనమాట. ఇది అకేరా కలెక్షన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. తీసుకుని చాలా డేస్ అయిపోయింది. సో ఇవిగోండి, యాక్చువల్లీ బ్లౌజ్ నేను వేరేది ఏదో ఉంటే అది వేసుకున్నాను, పింక్ బ్లౌజే కదా, సెట్ అవుతుందా లేదా అన్నట్టు. అండ్ జ్యువెలరీ కూడా ఆల్రెడీ మీకు చూపించాను, గ్లిటర్స్ బై గౌరీ అని చెప్పి ఆ పేజ్లో. వేరే శారీకి ఆల్రెడీ సేమ్ జ్యువెలరీని స్టైల్ చేశాను కదా, మీకు గుర్తుందో లేదో. సో ఆ పేజ్లో తీసుకున్నా. సో అకేరా కలెక్షన్స్లో అయితే నేను చాలాసార్లు తీసుకున్నాను అవుట్ఫిట్స్, మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి తన దగ్గర. సో మీకు కావాలనుకుంటే 2 పేజ్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ట్రై చేయండి. హలో, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఇంటికి వచ్చాను, టైం 10:40 అవుతుంది. సో నెయిల్స్ అయితే ఇవి, అంటే కలర్స్ వేయించలేదు ఎందుకంటే కొంచెం అన్నిటికీ మళ్ళీ మ్యాచ్ అవ్వాలి కదా. సో పింక్ కూడా కాదు ఈసారి నా బర్త్డే అవుట్ఫిట్. ఎప్పుడు పింక్ 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 అని చెప్పి ఈసారి పింక్ వద్దు అనుకున్నాను బాగా గట్టిగా. సో కొంచెం డిఫరెంట్ కలర్ చేయించుకున్నాను. డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఏం కాదు, మార్నింగ్ ఒకటి, మార్నింగ్ శారీ, ఈవినింగ్కి డ్రెస్ అన్నట్టు చేయించుకున్నాను. సో వాటికి ఇంకా అన్నిటికీ సెట్ అయ్యేలా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇంక ఇలా చేయించేసుకున్నాను అనమాట. నాకు గ్లిటర్స్ అంటే చాలా ఇష్టం. సో నేను గ్లిటర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇలా ఈ నెయిల్స్ కొంచెం చూసారా, కొంచెం ఫెస్టివ్ లాగా కనబడుతున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి కదా అన్నట్టు ఇలా చేయించుకున్నా. ఫస్ట్ యాక్చువల్లీ ఐడియా వేరేదనమాట, నాకు వేరే పెట్టిద్దామని. పెట్టించేసిన తర్వాత అది నాకు నచ్చలేదు. సో దాని తర్వాత దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ పైన గ్లిటర్ వేసాను అనమాట. మరీ అసలు ఏం కనపడట్లేదు అన్నట్టు గ్లిటర్ వేయించాను. సో ఇంకా ఫింగర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఫింగర్ రింగ్స్ చాలా రోజుల క్రితం నుంచి తీసేసాను అనమాట, మార్క్స్ పడిపోయాయి బాగా నాకు ఎండలో వెళ్ళిపోవడం వల్ల. వాచ్ కూడా అంతే, వాచ్ దగ్గర మార్క్ పడిపోయింది, అంటే మిగతాదంతా ట్యాన్ అయిపోయి అక్కడ వేరే కలర్ ఇక్కడ వేరే కలర్లో ఉంటుంది అనమాట. సో ఏదో ఒకటి ఒక్క కలర్ ఉంటే కొంచెం బాగుంటుంది అన్నట్టు మొత్తం రిమూవ్ చేస్తాను ఫింగర్ రింగ్స్. ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాయి యాక్చువల్లీ, మీకు కనబడట్లేదు. స్టార్టింగ్లో అంటే ఫింగర్ రింగ్స్ ఉన్నప్పుడు అప్పుడే తీసినప్పుడు అయితే అక్కడేమో వైట్గా ఉండి మిగతాదంతా బ్లాక్గా కనబడుతుంది, అందుకని తీసేసాను. ఇప్పుడు నెయిల్స్ పెట్టాక మళ్ళీ కొంచెం ఫింగర్ రింగ్స్ మీద గుర్తొచ్చింది నాకు, పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అని. అండ్ ఇప్పుడు టైం 10:40 అవుతుంది. ఇప్పుడు ప్యాకింగ్ మళ్ళీ చేస్తున్నా. మొన్న చేసిన ప్యాకింగ్ అయితే ఆల్రెడీ బ్యాగ్ నిండిపోయింది. బట్ బర్త్డే డ్రెస్ అని కొన్ని షూట్ కోసం పెట్టుకుంటున్నాను అనమాట. అక్కడ ఏమన్నా పిక్చర్స్ దిగడానికి అది ఉంటుంది అన్నట్టు. ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం బోర్ కొడుతుంది ఎలాగో. సో మెయిన్ ఏంటంటే అక్కడ గ్రీనరీ అంతా ఉంటుంది కదా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో అక్కడ ఏమన్నా షూట్ చేయొచ్చు అన్నట్టు ఒక 2 అవుట్ఫిట్స్ పట్టుకెళ్తున్నాను. సో ఇంకా అన్నీ ఇవి ఓన్లీ నైట్ వేర్ కుర్తీస్, డైలీ పర్పస్ అన్నమాట. ఓన్లీ అవే, ఏం లేవు. ఫుల్ అయిపోయింది మొత్తం ఆల్రెడీ. ఇది అసలు పడుతుందో లేదో కూడా తెలియదు, కష్టపడి పట్టించాలి ఇప్పుడు దీన్ని. సో లగేజ్ అసలు ఎలా తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు అదే నాకు. సో ఇంక అన్నీ ప్యాక్ చేసి గిఫ్ట్ ర్యాప్ చేశాం కదా, అది మొన్న చేశాను. మళ్ళీ 3 days తర్వాత వ్లాగ్ చేస్తున్నా. సో ఇదిగోండి
గిఫ్ట్ ర్యాప్ అన్నీ కవర్లో పెట్టాను, ఈజీగా ఉంటుంది తీసుకెళ్ళి ఇవ్వడానికి అన్నట్టు. అండ్ చెప్పా కదా షూట్ అన్నీ ఈ బ్యాగ్లో పెట్టాను. అలా ఒక్కొక్కటి ఒక బ్యాగ్ అయింది. కారే కదా అనేసి ఇష్టం వచ్చినట్టు సర్దాను అనమాట నేను. చూడాలి. సో ఇంకా మావయ్య గారి కోసం ఫుడ్ స్పా మసాజర్ ఇవన్నీ తీసుకున్నాను కదా, అవి కూడా తీసుకుని వెళ్ళాలి. బై ద వే ఇది మేకప్ బ్యాగ్ అనమాట, అమెజాన్లో తీసుకున్నా. ఇప్పుడు ఏం తీసుకెళ్ళట్లేదు దీన్ని, ఇప్పుడు ప్రజెంట్ నాకేం అవసరం లేదు దీంతో. సో ఇదేంటంటే ఏమైనా వెడ్డింగ్ ఏమైనా సెట్ అవుతుంది కదా, ఇంట్లో సెట్ అవుతుందని చెప్పాయి కదా, సో అలాగా మేకప్ కొంచెం అంతా క్యారీ చేస్తాను అప్పుడు. సో అందరి కోసం కూడా మేకప్ నేనే క్యారీ చేస్తాను. సో దానికోసం అన్నట్టు పెట్టి తీసుకున్నాను అనమాట. సో చాలా స్పేషియస్ ఉంది, చూపిస్తాను మీకు ఎప్పుడైనా. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. చాలా బాగుంది అసలు. షూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాయి 2 days నుంచి. ప్యాకింగ్ అయితే మొన్న చేసిన ప్యాకింగే మళ్ళీ చేయలేదు నేను, ఇప్పుడే మళ్ళీ వచ్చాక ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అంటే ప్యాకింగ్ బట్టలు పెట్టేస్తే మెయిన్ అయిపోతుంది అన్నట్టు ముందు బట్టలు పెట్టేశాను. సో ఇప్పుడు జ్యువెలరీ, ఇంకా షూట్స్వి, ఇంకా బర్త్డేవి అన్నీ పెడుతున్నా. సో బర్త్డే అయితే ఈ కవర్లో పెట్టా, ఈ కవర్లో బర్త్డే డ్రెస్ పెట్టాను అనమాట. డ్రెస్ పెట్టాను, ఇంకా శారీ ఉంది, బ్లౌజ్ ఇవన్నీ చూసుకుని ఒకసారి ఏం పెట్టుకుంటున్నానో ఏం పెట్టుకోవట్లేదు ఏమీ క్లారిటీ లేదు నాకు అసలు. జ్యువెలరీ మాత్రం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను కొంచెం. అసలు ఈ రూమ్ అంతా గందరగోళంగా ఉంది. సో అన్నీ ఆల్మోస్ట్ సర్దేశాను, అంటే రూమ్స్ లోపల అన్నీ సర్దాను, కానీ మళ్ళీ గందరగోళం అయిపోయాయి. ట్రావెల్ చేయడం అంటే అసలు ఈజీ కాదండి బాబు. అసలు ఎంజాయ్ చేసినట్టే ఉంటుంది కానీ ముందు తర్వాత వచ్చిన తర్వాత ఫుల్ తీరిపోద్ది. ఇది ఒక జ్యువెలరీ పెట్టుకుంటున్నా. సో ఇంకా ప్యాకింగ్ చాలా ఉంది. ఒక్క 1 hour కష్టపడితే ఫాస్ట్గా ప్యాకింగ్ కంప్లీట్ చేసేస్తే మార్నింగ్ మళ్ళీ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాము, చూడాలి. సో అందుకనే ప్యాకింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సో ప్యాకింగ్ చేసేద్దాం మరి, లెట్స్ గో. అసలు ఓపిక లేదు కానీ చేయాలి, తప్పదు. ఇక్కడైతే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. యాక్చువల్లీ నేను ఎన్ని ప్యాక్ చేసేసానంటే అసలు కౌంట్ కూడా చేయలేదు, ఎన్ని రోజులు ఉంటాం ఏంటని ఏం కౌంట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టేశాను అలాగా. సో ముందు ఒక 4 days ముందే సర్దేసి ఉంచేసాను అనమాట, ఎందుకంటే ఇవే మెయిన్, అప్పటికప్పుడు దొరకవు. సో మళ్ళీ కంగారు అయిపోద్ది అన్నట్టుగా నేను ఇలా ప్యాక్ చేసి ఉంచేసా. ఇప్పుడు ఎక్కువ అయినట్టు అనిపించి ఇంకా బ్యాగ్ సరిపోవట్లేదు, మిగతావి పెట్టాలి, ఇంకా చాలా పెట్టాలి. అందుకని కొంచెం కొంచెం రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఇన్నర్స్ అన్ని ఆర్గనైజర్ తీసుకున్నాను అనమాట అమెజాన్లో. చాలా కంఫర్టబుల్గా ఉంది నిజంగా ఇది తీసుకున్నప్పటి నుంచి. లాస్ట్ టైం అయితే ఇన్స్టాగ్రామ్ రీల్లో అనుకుంటా చూసి తీసుకున్నాను, బాగా యూస్ఫుల్ అయింది అది నిజంగా నాకు. ఇలా సపరేట్గా పెట్టేసుకోవచ్చు. చిన్నస్ మనకి సడన్గా బయట ఎవరైనా ఉన్నప్పుడు బట్టల్లో ఉండిపోయి అలా బయట పడిపోయి ఉంటే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వం కదా, అలా కాకుండా ఇలా సపరేట్గా పెట్టేసుకుంటే నీట్గా కూడా ఉంటాయి. ఇన్నర్స్ కూడా పాడవకుండా, బ్రాస్ లాంటివి ప్యాడెడ్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి పాడవకుండా ఉంటాయి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో నేను మీకు ఈ వీడియోలో 4 or 5 చూపించినట్టున్నాను కదా, గుర్తుపెట్టుకుని ఇవ్వాలి. ఒకవేళ నేను మర్చిపోతే లింక్స్ అడగండి, డెఫినెట్గా యాడ్ చేస్తాను లింక్స్ని. సో అన్నీ సర్దుతున్నా, ఆయన కూడా అక్కడ సర్దుతున్నారు. ఇక్కడ చాకీ బ్యాగ్ కూడా సర్దేశాను నేను ఇంకా. సో యా అలా కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ కొంచెం ఫేషియల్ హెయిర్ ఉంటే మార్నింగ్ కొంచెం హడావుడ్ అవుతుందిలే అని చెప్పి నిన్ననే ఐబ్రోస్ చేయించుకున్నాను. అందుకనే ఇంక ఈరోజు ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది అన్నట్టు చేసుకుంటున్నా. దీని డిసడ్వాంటేజ్ ఎలా చేసుకుంటారు ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేను కంప్లీట్ వీడియో చేశాను, మీకు కావాలంటే చెక్ చేయండి. అండ్ మీన్ వైల్ ఇందాకే అమెజాన్లో అవన్నీ ఆర్డర్ చేశాను కదా, ఇయర్ రింగ్స్ అవన్నీ, దాంతోపాటు ఇది కూడా వచ్చింది, ఆర్డర్ చేసుకున్నా. సో బ్లెండర్ అనమాట. ఇంకా సరే కిచెన్లో పెట్టుకుంటే మార్నింగ్ ఏదైనా ప్రిపేర్ చేసుకుని మీకు చూపించచ్చు అన్నట్టుగా అక్కడ పెట్టుకుంటున్నాను. అగారో అనమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలోనే యాడ్ చేశాను అన్ని, కాకపోతే చాలా పెద్ద వీడియో అయిపోయింది, అందుకని దీన్ని ఇలాగా ఆపేస్తాను సడన్గా. హలో, గుడ్ నైట్. ఇంకా ప్రస్తుతానికి అయితే ప్యాకింగ్ కంప్లీట్గా అవ్వలేదు, కానీ పైన మొత్తం అంటే బట్టలు ఇవాటికి అయిపోయాయి మొత్తం, అంటే బ్యాగ్ వరకు. ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ బ్యాగ్ అవి చార్జెస్ అవి మార్నింగ్ పెట్టుకుందాం, ఇంకా అలాగో ఛార్జింగ్స్ పెట్టాలి కదా నైట్ అంతా, అందుకని ఇంకా అలా పెట్టేసా. సో యా ఇందాక ఇది వచ్చిందనమాట, అందుకే మీకు కొంచెం చూపించాను. బట్ నేను మార్నింగ్ లేచిన తర్వాత దీన్ని ఏమైనా రెసిపీ చేసి దీనికి చెప్తాను దీనికి ఎలా ఉందో. అలాగో మార్నింగ్ ఏదో ఒకటి చెయ్యాలి, జ్యూస్ ఏదో ఒకటి చేసుకుంటాం కదా. సో యా చట్నీస్కి అన్నిటికీ బాగుంటుంది అన్నట్టు. ఇది వరకు ఉండేదన్నమాట నా దగ్గర వేరే బ్రాండ్ ఏదో. సో అది ఇంట్లో అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసాను, ఒకసారి నచ్చింది అన్నారని చెప్పి ఇంక యూజ్ అవుతుంది అనేసి ఇంక ఇచ్చేసాను. ఇంకా సరే కొత్తగా ఉంది కదా అని తెప్పించాను అనమాట. కొంచెం చాలా తక్కువ ప్రైజే యాక్చువల్లీ, అంటే నేను లాస్ట్ టైం కొన్న బ్రాండ్ కంటే చాలా రీజనబుల్ ప్రైస్. సో అందుకని తెప్పించాను. అగారోది ఇది, చూద్దాం రేపు మార్నింగ్ నేను ఏదైనా చేస్తాను కాబట్టి అలాగో అప్పుడు చేసి నేను మీకు దీని గురించి రివ్యూ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంకా పడుకుంటున్నాము. సో
మార్నింగ్ కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని. మంచిగా ఫేషియల్ హెయిర్ కొంచెం రిమూవ్ చేసా, ఆల్రెడీ ఐబ్రోస్ అవి చేయించాను కదా, కొంచెం ఇది కూడా చేస్తే బాగుంటుంది అన్నట్టు చేశాను అనమాట. మళ్ళీ మార్నింగ్ అయితే కొంచెం కంగారులో అయిపోతుంది అనేసి. సో యా, ఈరోజు అయితే పడుకుని రేపు మార్నింగ్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్.